ఏంటంటే మనిషిని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పెట్టి క్లోజ్ చేయడం నేరం. మొదటి నుంచి నేను దయచేసి క్లోజ్ చేయకండి. ఎదుటి వ్యక్తుల మీద అనవసరంగా మాట్లాడకండి. అంటే నోట్లోంచి ఒకసారి మాట జారిందంటే తిరిగి వెనక్కి రాదు. చెప్పాను కాబట్టి ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఆవిడ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద దయచేసి క్లోజ్ ఆపేయండి. ఎందుకంటే వాళ్ళు మంచితనం, వాళ్ళు సమాజానికి మంచి చేస్తారు. సైలెన్స్ ఏమంటారు వాళ్ళ మీద ఆపేసి మిగిలిన వాళ్ళ మీద చేయమని ఎవరి మీద ట్రోల్ చేయడమే నేరం. ఏదైనా బ్రహ్మానందం గారు కామెడీ చేయాలి కానీ ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. ట్రోల్స్ చేయడం మొదటి నుంచి అది రాంగే, కరెక్ట్ కాదు. సో చూద్దాం వాళ్ళు ఈ చేసిన తప్పేందో ఏందో ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళ శిక్ష పడితే ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్స్ ఆపేస్తారు. కానీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎవరు ట్రోల్ చేసి అదే చేశారు కదా. మన కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ అతను అరెస్ట్ చేశారు. అదే అందరికీ న్యాయం జరగాలి. అందరికీ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సింది, తప్పు చేయకపోతే ఎవరికైనా న్యాయం జరగాల్సింది. అది ఎవరైనా కానీ చూద్దాం ఏమన్నారు. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళదని వాళ్ళు ఏమి అంటారు, గవర్నమెంట్ మాకు లేదని మమ్మల్ని మాత్రం హరాస్మెంట్. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అంటున్నారు. వాళ్ళు ఇంతేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుందని చూస్తారా, లేకపోతే ఆయన పేరు పెట్టుకుని ఎవరైనా కావాలని చేస్తున్నారు? ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం వీళ్ళు చేస్తారు, వీళ్ళ కోసం ఓడి చేస్తారు. అది న్యాయం కాదు భయ. ఎంతసేపు అల్లు అర్జున్ కరెక్ట్ కాదు. అతను చేస్తారా అవతల మరి అది ఎంతసేపు ఒకరు అనడం ఏంది, మీద కూడా అంటారు. అది మాత్రం ఎవరు మాట్లాడరు. అది కాదు బాధ. మన దేశంలో అదే బాధ. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది, అధికారం లేని వాళ్ళకి ఇంకోటి లెక్క ఉంటుంది. రాంగది అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే రోజు చేసే వాళ్ళని ఖచ్చితంగా అన్యాయం చేసి శిక్ష పడాలి. తప్పు చేసి ఉదయం పోలే తప్పు శిక్ష పడాలి. ఉరితీయడం కరెక్ట్ కాదులే. ఎందుకంటే టోల్స్ చేస్తారు. అదే 3 నెలలు జైలు శిక్ష. తప్పు చేసి ఎవరికైనా పడితే హ్యాపీ. నాకు అంతే. సమాజంలో పేదవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నవాడు ఉన్నాడు. అందరికీ సమాన న్యాయం జరగాలి. నా బాధ అది. పేదవాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన వాళ్ళ కొడుకు పైన ఇష్టానుసారం నీచాతి నీచంగా మాట్లాడారు, ట్రాల్స్ చేశారని చెప్పి. అంటే ట్రాల్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తే బాగుంటుంది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇంతేనా? అంటే కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారా? అంటే అక్కడ ఫ్యాన్స్ అని నేను చెప్పాను కానీ ఎవరైనా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వచ్చి కిరణ్ ఏంటి ఆయన తెలుగుదేశం కార్యకర్త అని అతను ముద్దుంది. కానీ లోకేష్ చంద్రబాబు గారు విడిచిపెట్టలేదు. ఎవరైనా ఆడపిల్లల మీద అలా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తన ఫ్యాన్స్ ఉంటే ఆయన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళంతా ఒక్కటే కదా. నిన్న ఆయన ఆ బాబుకి బాగాలేదని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, వాళ్ళ భార్యని కలవడం, వాళ్ళ పిల్లోని కలవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పై ఇప్పుడు ఏదైనా అయితే మనం ఇంట్లో వాళ్ళ గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరికైనా అంత మన కోపం రాదా? నిజంగా ఆల్రెడీ పోషాన్ కిషోర్ గారికి అయ్యింది. అది చూసి కూడా ఇంకా జనాలు అలాగే చేస్తున్నారంటే ఇంకా కఠినమైన శిక్షలు చేసి ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ కూడా ఎవరైనా వ్యక్తిగతంగా డ్యాన్సులు చేసిన అమ్మాయిల మీద కూడా ఎక్కువ కామెంట్ చేస్తున్నాయి. ఇంకా ఇటువంటి ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి కదా. ఈ కామెంట్ల రూపంలో అయినా కానీ కొత్త కొత్త చట్టాలు చేస్తే ఇంకెవడైనా చేయకుండా ఉంటాడని నా అభిప్రాయం. అంటే మహా అంటే 3 నెలలు జైలు వేస్తారు, 6 నెలలు జైలు వేస్తారు, లైట్ తీసుకుని చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం బాడీని అంతా బిసానా చేసి విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అది పోలీసులు ఇట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అని ఎవరికైనా చూపిస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఎందుకంటే మార్పు రావట్లేదు ఎంత చేసినా కూడా. చేగూరి కిరణ్కి ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. అంటే అంత పోలీసు వాళ్ళు ఆయనకి బుద్ధి చెప్పారు. పోసాని కిషోర్ గారు దీని దెబ్బకి రాజకీయాల నుంచి నేను ఇంకా రాను, ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయను, ఫిలిమ్స్ ఏదో అది హ్యాపీగా ఉండే లైఫ్ అయింది. అంత హ్యాపీగా ఉన్న లైఫ్ని ఇప్పుడు పోసాని కిషోర్ గారు జబర్దస్త్లో వచ్చేవారు, ఆ పాలిటిక్స్లో పడిపోయి ఆయన కెరీరే పోయింది. అలా ఎవరైనా మీ కెరీర్ని చూసుకోండి. హీరోకి సపోర్ట్ చేయడం తప్పులేదు. ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. హీరోకి సపోర్ట్ చేసి హీరో సినిమాని బాగలేకపోయినా బాగుందని సపోర్ట్ చేయడం, కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనకు హక్కు లేదు. హీరో సినిమా బాగున్నా బాగలేకపోయినా అది బాగుందనడానికి అది మనం ఫ్యాన్స్ పరంగా చెప్పచ్చు, సినిమా బాగలేకపోయినా బాగుందని. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం జడ్జ్ చేయడానికి ఎవరు, అసలు అంత ఘోరంగా తిట్టడానికి ఎవరు? మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించండి. ఇలాంటి నిజంగా వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ దొరికితేనే పోలీసులు పట్టుకుంటారు కదా. నిజంగా అలా చేసి ఉంటే 100% కఠినమైన శిక్షలు చేస్తే నెక్స్ట్ ఎవరైనా భయపడతారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు జస్ట్ మామూలుగా డ్యాన్స్ చేసినా కూడా ఎగతాలు చేసేవాళ్ళు వల్గర్గా. అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని మనకేం మీకు
అని నా అభిప్రాయం. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే బ్లాక్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో అన్ని అవకాశాలు ఉన్నాయి. నీకు ఆ వీడియో చూడకపోతే డిస్లైక్ చేయి, అన్లైక్ చేయి, ఏదైనా చేయి, కానీ గలీజ్ కామెంట్, వల్గరాటి కామెంట్ మటుకు పెట్టకండి. జస్ట్ ఇలా పెట్టే వాళ్ళని వెతికి మరి పోలీసులు పట్టుకుంటే ఇంకా ఫ్యూచర్లో చాలామంది వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఇలా